వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, చెప్పులు లేకుండా ఉట్టి కాళ్ళతో నడవటం చాలా మంచిదని విన్నానమ్మా. అవునమ్మా. మట్టి తగులుతూ ఉండాలి, ఆ స్పర్శ అనేది. ఎలాంటి ఉపయోగాలు ఉంటాయమ్మా? మనకి చేతుల్లోనూ కాళ్ళల్లోనూ కూడా నరాల యొక్క కొనలు ఉంటాయి. మన శరీరంలో ఉండే నాడీ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ నాడుల యొక్క అంచులు, కొసలు కాళ్ళల్లోనూ చేతుల్లోనూ ఉంటాయి. అంటే అధికంగా వేళ్ల చివరు ఉంటాయి అనుకోండి, మొత్తం కాళ్ళల్లో మొత్తం అంతా ఉంటాయి. నేల మీద మనం గనక నడిచినట్టయితే నేలకి పాదం ఆని ఈ నరాలన్నీ కూడా ప్రచోదనం అవుతాయి, అంటే యాక్టివేట్ అవుతాయి, చురుకుగా ఉంటాయి. అందువల్ల నేల మీద నడవడం మంచిది అని చెప్తారు. దానికి తోడుగా మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, భూమి ఒక అయస్కాంతం కదమ్మా. నేల అంటే మట్టి నేల. మట్టి నేల. ఆ మట్టి నేల అంటే ఎక్కడైతే మామూలు నేల ఉందో, మనం ఇక్కడ రాళ్ళేసి ఇలా చేసినటువంటిది కాకుండా మామూలుగా బయట ఉన్నది. ఒకవేళ దాని మీద సిమెంట్ వేసిన రోడ్డైనా పర్వాలా అమ్మా, ఫ్లాట్స్లో కింద ఖాళీ ఉండి మనం ఇలా తయారు చేసింది కాకుండా నేల మీద అక్కడ గనక నడిచినట్టయితే ఏమవుతుందంటే, భూదేవితో పూర్తిగా దగ్గర సంబంధం కలిగి ఉండి భూమి ఒక అయస్కాంతం గనక ఆ అయస్కాంత శక్తి మన పాదాలలో ఉన్నటువంటి నాడుల కొసలు గ్రహిస్తాయి. ఓహో, అందువల్ల చాలా మంచిది. ఇప్పుడు అది లేకపోయినప్పుడు ఏం చేస్తున్నాం మనం? కాళ్ళ కింద ఏదో పెడతారండి, ఇలా పూసలుండి అలా కదులుతూ ఉండేది. దాంట్లో అన్ని మామూలు కొయ్య పూసలు ఏవో ఉంటాయి, కానీ మధ్యలో కొన్ని అయస్కాంతం ఉంటాయి. ఎందుకంటే ఆ అయస్కాంత శక్తి వీటిని చురుకుగా ఉండేట్టుగా చేస్తుంది. అందువల్ల పాదం నేల మీద ఆనినప్పుడు సహజంగా ఉంటుంది. ఈ నాడులు ప్రచోదన అవ్వడంతో పాటుగా మనం చెప్పులు వేసుకున్నాం అనుకో, చెప్పుల కారణంగా వాటి ఆకృతి ఎట్లా ఉందో మన పాదాలు కొద్దిగా వంకరగా తిరగడం ఉంటుంది. అవును, అంతే కదా. అదే కాకుండా మామూలు కాళ్ళతో నడిచినట్టయితే పూర్తిగా మన పాదం నేలకి ఎంతవరకు తగలాలో అంతవరకు తగులుతుంది. అందువల్ల కాలి యొక్క ఆకృతి కూడా బాగుంటుంది. ఈ చెప్పులతో నడవడం అలవాటైనటువంటి వాళ్ళు ఒకవేళ ఎక్కడన్నా చెప్పులు లేకుండా నడవాల్సి వస్తే కంగారు పడిపోయి తడబడిపోతూ ఉంటారు. ఎక్కడ వస్తుందంటే మడమ దగ్గర తేడా వస్తుంది. మడమ దగ్గర కదా మనం కాలుని ఇటు అటు తిప్పేది, ఎక్కువ వెసులుబాటు ఉండేది, అక్కడ తేడా వచ్చేస్తుంది. సాధారణంగా చెప్పులు పూర్వకాలం ఆకు చెప్పులు అనేవాళ్ళు. ఆకు చెప్పులు అంటే మొత్తం అంతా ఒకటే ఫ్లాట్గా ఉంటుంది అంతే. ఇప్పుడు ముందు ఎంత లావు ఉంటుందో వెనక కూడా అంతే లావు ఉంటుంది. అట్లాంటివి వేసుకుని నడిస్తే మనకి నచ్చదే. వెనకాల కొంచెం మడమ దగ్గర ఎక్కువ ఉండాలి, ఏమిటి హీల్. ఆ హీల్తో ఉండేటప్పటికీ మా చీలమండ దగ్గర ఉండే జాయింట్ ఉండే మడమ జాయింట్, అక్కడ తేడా వచ్చిందా రాలేదా? వచ్చింది. హీల్ వేసుకుని నడిచేటటువంటి వాళ్ళ ఫిగర్ మారిపోతుందమ్మా. ఓకే, అందులో అనుమానం ఏం లేదు. మీరు ఎవరిని అడగండి, డాక్టర్లను అడిగినా చెప్తారు, బ్యూటీషియన్స్ని అడిగినా చెప్తారు, యోగా చేసే వాళ్ళని అడిగినా, శరీర తత్వం తెలిసిన ఎవరిని అడిగినా చెప్పే మాట, హీల్ వాడినటువంటి వాళ్ళ యొక్క ఫిగర్లో తేడా వస్తుంది. కొంతమంది మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళ లాంటి ఫిగర్ ఉండడానికి కారణం, వాళ్ళు పొట్టిగా ఉన్నాం అనుకుని హీల్ ఉన్నటువంటి షూస్ ఎప్పుడు వాడడం కారణం అట. ఓకే, అది. అందువల్ల ఆ మార్పు రాకుండా ఉండాలి. మనం సహజంగా ఎలా ఉంటే బాగుంటుందో అలా ఉండడమే సరైనటువంటి పద్ధతి కదా. ఈ ఆకు చెప్పులు ఏమవుతాయి, నడిచేటప్పటికి ఏమవుతుంటే కొద్ది కాలం నడిచేటప్పటికల్లా మడమ దగ్గర అరిగిపోతూ ఉంటాయి. అప్పుడు ఆ ముందు వైపు ఎత్తును కింద తక్కువ ఉండదు, మళ్ళీ వెంటనే మార్చుకోవడం, అక్కడ ఏదో చేస్తారు. మొత్తానికి పాదం నేలకి ఏ రకంగా తగలాలో ఆ రకంగా తగలకుండా ఉంటుంది. అందువల్ల భూమి నుండి వచ్చేటటువంటి శక్తిని గ్రహించటం అవటం లేదు, పాదం ఏ రకంగా ఉండాలో ఆ రకంగా ఉండడం అవటం లేదు, పాదం నేల మీద పెట్టినటువంటి తీరు వల్ల శరీరంలో ఉండేటటువంటి వెన్నుపూస మొదలైనటువంటివన్నీ కూడా ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండక వాటిల్లో మార్పు రావడం వల్ల, వాటి ఆకృతిలో అవి ఉన్నటువంటి స్థితిలో మార్పు రావడం వల్ల ఎన్నో రకాలైనటువంటి
అవకరాలు కూడా రావడం జరుగుతుంది. ఉమ్. చెప్పులు సరిగ్గా లేకపోతే మెడ నొప్పి దగ్గర నుంచి వస్తాయి. అవును. మోకాళ్ళ నొప్పులు ఎలాగో తప్పవు. సరైన ఉన్నట్టయితే బాగానే ఉంటుంది. ఇది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. పైగా ఇంకొకటి ఏమిటంటే, చెప్పులు లేకుండా నడవడం అనేటటువంటిది ఎక్కడ చెయ్యాలి అంటే నేల మీద చాలా మంచిది. ఉమ్. ఇప్పుడు మనం ఇళ్లల్లో ఇక్కడ ఫ్లాట్స్లో ఉన్నాము. ఉమ్. ఫ్లాట్స్లో ఫ్లోరింగ్ ఏదో ఉంటుంది, సిమెంట్ ఫ్లోరింగో, మార్బుల్ ఫ్లోరింగో, మొజాయిక్ ఫ్లోరింగో ఏదో ఉంటుంది. దాని మీద కాదు వాళ్ళు చెప్పింది, మట్టి నేల మీద. మట్టి నేల మీద. కానీ మట్టి నేల ఏమో మనకి సాధ్యపడేటట్టు లేదు. మట్టి నేల అంటే మట్టే ఉండక్కర్లేదమ్మా, నేలతో నేరుగా సంబంధం. రోడ్డు మీద తార్ రోడ్డు ఉంది, మట్టే కదా. ఆహా. అంటే ఓకే. నేలతో డైరెక్ట్ సంబంధం ఉంది కదా, అవునవునవును. అట్లా అన్నమాట. అటువంటి దాని పక్కన కొంచెం మట్టి ఉంటుంది కదా, ఆ. మన మీద దయతలిచి వాళ్ళు వేసిన కారణం వేరు అనుకోండి. ఎంత సిమెంట్ రోడ్ వేసినా తార్ రోడ్ వేసినా పక్కన కొంచెం మట్టి భాగం ఉంచుతారు. అది వాళ్ళ ఇంజనీరింగ్లో ఉండే వాళ్ళ వెసులుబాటు కోసం వాళ్ళు పెట్టింది. కానీ మనకు ఆ పక్కన నడవచ్చు కదా. ఉమ్. అలా గనక నడిచినట్టయితే అనేక ఆక్యుప్రెషర్ అని చెప్పబడేటటువంటిది ఒకటి ఉంది. చైనా వాళ్ళు బాగా వాడేటటువంటి చైనా మన శరీరంలో ఉండేటటువంటి నాడులని సున్నితంగా ఒత్తడం ద్వారా ఆ నాడులు ప్రచోదనమయ్యి ఆరోగ్యం కలుగుతుంది. తత్సంబంధమైనటువంటి ఆరోగ్యం అంటే ఏది, కంటికి సంబంధించినటువంటి నాడి అది ఎక్కడుందో అది తెలిస్తే కన్ను చురుగ్గా ఉంటుంది. అట్లా శరీరంలో ఇవన్నీ మనం ప్రత్యేకంగా ఆలోచించాల్సిన పని లేదు. నడుస్తుంటే శరీరంలో ఉన్న అన్ని నాడులు చురుగ్గా ఉంటే అన్ని అవయవాలు బాగానే పనిచేస్తాయి. అంతే. ఇంకో సంగతి, చాలా ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే, బృందావనం వెళ్ళారనుకోండి, బృందావనంలో ఇప్పటికీ మట్టి రోడ్లే తప్ప తారు రోడ్లు కూడా లేవు. వాళ్ళు వద్దన్నారట. అవును, ఒకసారి మీరే చెప్పిన గుర్తమ్మ నాకు. కృష్ణుడు కృష్ణుడు నడిచినటువంటి నేల, ఆ దుమ్ముని మేము ఆయన పాదధూళి సోకినటువంటి దాన్ని మేము పైన సిమెంట్ చేసుకోము అన్నారు. మరి అక్కడ వాళ్ళు ఎవరు చెప్పులతో కూడా నడవరు, అది విశేషం. మరి కృష్ణుడు నడిచిన నేల మీద చెప్పులతో నడుస్తారా? ఓకే. అందువల్ల అటువంటివన్నీ కూడా ఈ మట్టిలో నిక్షిప్తమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అది మనం పొందడానికి వీలవుతుంది. అంతేకాకుండా పిల్లలకి చిన్నప్పటి నుంచి పాదాలు షూస్ వేసి బంధించి అవి ఎదగవలసినంత ఆకృతి ఎదగడం లేదు. పాదాలు చిన్నగా ఉంటే బ్యాలెన్స్ తప్పుతుంది. మనిషి యొక్క శరీరం ఎంత ఉందో దానికి అనుగుణంగా తగినంత పెద్ద పాదాలు ఉండాలి. వాటిని అలా వదిలేస్తేనే తగినంత ఆకృతిలో పెరుగుతాయి. అవి పొట్టిగా ఉన్నట్టయితే తడబడుతూ ఉండడం, చిన్న పాదాలు కనుక ఉన్నట్టయితే తడబడుతూ ఉండడం, నిమిషం పడిపోతూ ఉండడం జరుగుతుంది. గమనిస్తే చిన్న పాదాలు ఉన్న వాళ్ళే తరచుగా పడుతూ ఉంటారు, పెద్ద పాదాలు ఉన్న వాళ్ళు పడరు. ఓకే. ఇలా పెద్దది ఆధారం ఉంటుందిగా నేల మీద. కానీ మీరు అన్నది కరెక్ట్ అమ్మా. పిల్లలకి ఇవాళ రేపు దెబ్బలు తగలకూడదని చెప్పి స్కూళ్ళ కంటే ఎలానో తప్పట్లేదు. ఈవెన్ ఇంట్లో ఉన్న, అంటే బయట ఆడుకుంటున్నా, బయటికి ఎక్కడికన్నా వెళ్తున్నా కూడా షూస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. పైగా చెప్పులు కూడా కాదు, చెప్పులు వేస్తే కనీసం వేళ్ళన్నా బయటకు వస్తాయి. అవునవును. ఈ షూస్ వేసేసి నిరంతరం కట్టేసి చెమటల్లో ఇరుక్కుపోయి ఆ సాక్స్ లో ఉండిపోయి, సాక్స్ వేస్తారు కదా గట్టిగా, అవన్నీ ఎదుగుదల లేదు. దీనికి సంబంధించి మీకు చైనాకి సంబంధించిన విషయం ఒకటి తెలిసేమో. చైనాలో ఒకప్పుడు ఎంత చిన్న పాదాలుంటే అంత అందగత్తెలుగా పరిగణించబడతారని చెప్తారు. అందుకని వాళ్ళు పిల్ల పుట్టంగానే ఏం చేస్తారంటే ఇటోటి చెక్క పెట్టి కాళ్ళు గట్టిగా కట్టేస్తారు ఎదగకుండా. అప్పుడు చిన్న పాదాలు వస్తాయి, బాగానే ఉంటుంది, అందగత్తెల కింద పరిగణించబడతారు. కానీ కాస్త ఒళ్ళొచ్చేటప్పటికి ఒకటో రెండో డెలివరీస్ అయ్యి వాళ్ళు టపీమని పడిపోవడం, పక్కన కర్రలేందే నడవలేని పరిస్థితి వస్తుంది. ఎందుకు తెచ్చుకోవాలి అట్లాంటివి? పైగా ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే, మట్టిలో గనక పిల్లలు ఆడుకున్నట్టయితే రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మనిషికి విటమిన్ B12, ఈ గుడ్డు అవి తిననటువంటి వాళ్ళకి ఎలా వచ్చింది అంటే, నేల మీద ఆవు పేడ చల్లినప్పుడు, ఆవు పేడ చల్లిన నేల మీద నడిస్తే B12 మనుషులకు వస్తుంది.
ఇప్పుడు ఆవు పేడ ఎక్కడ పడితే అక్కడ చల్లడం, ఆవు పేడ అవకాశాలు, తీసుకొచ్చి కళ్ళాపి చల్లడాలు అవి లేకపోయినా అమ్మా మట్టిలో ఆడుకోవటం వల్ల ఆ మట్టి పిల్లలకి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది నిజమా? పూర్వం బాగానే అలా ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు అది తెలియక అట్లా ఉన్నారు, మీరు ఇంకా పాతకాలానికి వెళ్ళిపోతున్నారు అని ప్రశ్నిస్తారమ్మా ఈ తరం పిల్లలు. కానీ మీరు వాల్డ్రాఫ్ సిస్టమ్ పద్ధతిలో స్కూల్ నడిపేటటువంటి వారు, అంటే ఎర్లీ స్టడీస్ అప్ టు 4వ తరగతి వరకే చెప్తారు వాళ్ళు. ఆ సిస్టంలో అద్భుతమైనటువంటి సిస్టమ్ పిల్లలు నా చదువు అందులో చేర్చినట్టయితే అందులో వాళ్ళు పిల్లలకి బట్టలు అడుగుతారు, ఒక జత బట్టలు పెట్టి పంపించమంటారు స్కూల్కి, కొత్తవి అదే ఫ్రెష్వి. ఎందుకంటే పిల్లల్ని బురదలో వదిలేస్తారు ఆడుకోవడానికి. ఏమి అంటే దానివల్ల పిల్లలకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మట్టిలో ఉండేటటువంటి అద్భుతం సమస్తం మనకి మట్టి నుంచే కదమ్మా మనకు కావాల్సిన పోషకాలు. పాదాలు వాటిని గ్రహిస్తాయి మట్టిని. ఆ తరువాత ఇటువంటి నేలల మీద నడిస్తే ఏమన్నా కాళ్ళు పగలడాలు అవి ఉంటాయేమో కానీ నేల మీద మట్టిలో నడిస్తే కాళ్ళు పగలడాలు మొదలైనవి ఉండవు. అంటే బురదలో అయితే ఏమో చెప్పలేం కానీ మామూలుగా. అందువల్ల వీలైనంత వరకు మరీ ఎండలు కాకపోతే ఉట్టి కాళ్ళతో నేల మీద నడిచి చూడండి, మీకే తేడా తెలుస్తుంది. తప్పకుండా. ఇలా ఎప్పుడు చెప్పులతోనే ఉంటే తర్వాత ఎప్పుడన్నా లేకుండా నడవాల్సిన పరిస్థితి వస్తే అస్సలు మడమలు పనిచేయవు, అరిపాదాలు కూడా ఆఖరికి చిన్నది ఒక నూలు పోగు పడితే కూడా అది వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. అంత సెన్సిటివ్ గా తయారైతాయి. అసలు పాదాలకు ఒక్కటి రక్షణ చేసుకున్నట్టయితే ఆరోగ్యం అంతా బాగుంటుందని ఒక సిద్ధాంతం కూడా ఉంది. అందుకని అవి గట్టిగా చక్కగా జాగ్రత్తగా ఉంటే చాలు. సంతోషం అమ్మా. నమస్తే.